హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి, జస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక లంచ్ ప్రిపేర్ చేస్తూ వీడియో తీయాలని చెప్పేసి వీడియో తీసుకున్నాను. ఇక మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా టమాటా పప్పు చేసుకొని తినడము, అలాగే కందిపప్పు ఎలా ఉంటే ఏం టేస్ట్ ఉంటుంది అని చెప్పి మీలో చాలామంది తెలియకపోవచ్చు. ఈరోజు నేనైతే చెప్తాను. ఇది వచ్చేసి కోటా కందిపప్పు అండి. మా సైడ్ కోటాలో ఇస్తారనమాట. మాదైతే ఆంధ్ర సైడ్ కోటా పప్పు అనమాట. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే ఇలా ఉదయాన్నే ఆ కోటా పప్పుతో పప్పు టమాటా చేసుకున్నాను. పప్పు టమాటా చేసుకొని ఇక ఉదయాన్నే టిఫిన్ లేకుంటే ఇక ఉదయాన్నే వండేసుకొని తినేస్తున్నాను అనమాట. దాంతోపాటు సైడ్లో నేను ఎగ్ కారం కూడా చేశాను. రెండు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాలాగా ఇలా వేడివేడిగా ఉదయాన్నే చేసుకొని ఎవరెవరు తింటారో నాకైతే చిన్న కామెంట్ పెట్టండి. ఇక కందిపప్పు ఎలా ఉండాలంటే టేస్ట్ విషయానికి వచ్చేసి ఈ కోటా పప్పు అంటే రేషన్ పప్పు అయితే చాలా బాగుంటుంది పప్పు చేసుకోవడానికైనా, అది ఉడకటానికైనా చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం తెలియక కొన్ని షాపుల్లో తెచ్చుకుంటాము. నేను లాస్ట్ టైం అలాగే తెచ్చాను. ఒక కందిపప్పు ఎలా ఉందంటే అది స్మాల్గా ఉంది, కొంచెం పసర స్మెల్ కూడా వచ్చిందనమాట. అది ఇక పప్పు కూడా ఎంత చేసినా కానీ, ఎంత టేస్ట్గా చేసినా, ఎప్పుడు చేసే ప్రాసెస్లో చేసినా కానీ అది అస్సలు టేస్ట్ రాలేదు. అసలు ఎందుకు ఏంటి ఇలా ఎందుకుంది ఈ పప్పు అని చెప్పేసి దాన్ని మంచి పప్పు తీసుకొచ్చి, అదే ఇలా రేషన్ పప్పు అన్నా కదా, రేషన్ పప్పును ఆ పప్పుని పక్కన పెట్టి రెండింటిని కంపేర్ చేస్తే నేను షాప్లో కొన్న పప్పు దీనికన్నా కొంచెం సైజ్ తక్కువ ఉంది. దాని స్మెల్ తేడా ఉందన్నమాట. అంటే కొట్లో తెచ్చిన పప్పు ఏమో స్మెల్ కొంచెం పసర స్మెల్ లా వచ్చిందనమాట. అది రంగు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ రేషన్లో తీసుకున్న పప్పు మాత్రం కొంచెం పప్పు గింజ లావుగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చిందనమాట. నోట్లో వేసుకున్న వెళ్ళినా కానీ చాలా బాగుంది. పచ్చిదే, అదైతే కొంచెం వగరగాను పచ్చిగా అనిపించింది. ఇక మీరు కూడా తెచ్చుకునేటప్పుడు అలా చూసి తెచ్చుకోండి కందిపప్పుని. అలా ఉన్న కందిపప్పును అయితే వదిలేసేయండి. మీకు వీలుంటే ఇలాగా రేషన్లో వచ్చే కందిపప్పును వండుకోవడానికి ట్రై చేయండి. రేషన్లో ఇచ్చింది అయితే చాలా బాగుంటుంది కందిపప్పు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత బాగా మ్యాష్ అయిందో. ఇలా నేనైతే పప్పు టమాటా చేసుకుంటున్నాను లంచ్లోకి. అంటే చాలామందికి డిఫరెంట్ తెలియదు కదా, నాకు మొన్నటి వరకు తెలీదు, ఈ మధ్యనే తెలిసింది. అందుకే ఇక తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు తెలియకపోతే ఈ విధంగా కంపేర్ చేసుకొని తెచ్చుకోండి. మీకు కూడా ఒక మంచి వేరియేషన్ అనేది తెలుస్తుంది. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఇక పప్పు అయితే టమాటా పప్పు అందరికి తెలిసిందే కాబట్టి నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. ఇక పప్పు అయితే చేసేసాను, తాలింపు పెట్టేశాను. ఇక పక్కనే ఎగ్స్ కూడా ఉడకబెట్టేశాను అనమాట. చెప్పాను కదా సైడ్ డిష్కి ఎగ్ కారం కూడా చేశానని, వెల్లుల్లి కారంతో పాటు చేశాను అనమాట. ఎగ్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా మేము ఈవినింగ్ ఊరు వెళ్ళేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. అంటే 2 పూటలకి చేసుకోవాలన్న విధంగా చేసుకున్నాను. ఇక ఈవినింగ్ 9కి అలాగా ట్రైన్ ఉంది. ఇక అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే అవ్వదు. ఇక ఇవన్నీ క్యారేజీలు మోసుకెళ్ళి అక్కడ తిని గిన్నెలు చేసుకోవటం కన్నా ఇంట్లోనే చేసుకునే ఒక పూట ఎక్కువ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే 2 పూటలకి అని చెప్పి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే నేనైతే టిఫిన్ ఏం వేయలేదు. మా బాబు ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. అందుకని చెప్పి అసలు టిఫిన్ వేయలేదు, ఏమీ చేయలేదు. ఇక డైరెక్ట్గా అయితే వంటే చేసేసుకుంటున్నాను, పని ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి. ఇంకా కోడిగుడ్లు కారం ఇలా చేసుకుంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? మీలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే నిన్న పెట్టిన వీడియో నాకైతే చాలా రీచ్ వెళ్ళింది. అంటే ఎంతంటే మినిమం 300 పైనే వెళ్ళింది. 305, 4 అలా వెళ్ళింది అనమాట.
ఇదే పెద్ద రీచా అనుకుంటారా? ఇక నాలాంటి 50-30 వ్యూస్ వచ్చే వాళ్ళకి అదే పెద్ద రీచ్ అండి. మీకు ఏమనిపించినా నాకు పర్లేదు, నాకైతే సంతోషంగానే ఉంది నా వీడియో అంత బాగా వెళ్ళినందుకు. నా వీడియోస్ అన్నిటిలోకెల్లా అదొక్కటే ఎక్కువగా వెళ్ళిన వీడియో. నేనైతే నిన్న చాలా హ్యాపీ వేసిందండి, నాకైతే చాలా మోటివేషన్గా అనిపించింది. మీరు అంతమంది చూసేసరికి లైకులు కొట్టకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, నా వీడియో చూశారు. ఒక 2 న్యూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి. నాకు అప్పుడు అర్థమైంది, పర్లేదు నా వీడియోలు చూస్తున్నారు, నా వీడియోలు నచ్చుతున్నాయి అన్న ధైర్యం అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను తీసే ప్రతి వీడియో కూడా ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడైతే కోడిగుడ్ల కారం అయితే ఫినిష్ అయిపోయింది. ఇక కోడిగుడ్ల కారం కూడా చేయడం అయిపోయింది. ఇక వెంటనే మా బాబుకి అయితే గిన్నెలో వేసేసి ఇక నేను కూడా వేసేసుకొని తినేసానండి. ఇక అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అయితే ఇక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. ఓకేనండి, నా వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.